హాయ్ అండి అందరికీ. యు ఆర్ వాచింగ్ దర్శన్ వితాస్ డివైన్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కట్టె పొంగల్ చేయబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కరెక్ట్ క్వాంటిటీతో సాఫ్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. స్టోర్ రైస్ కానీ ఓల్డ్ రైస్ కానీ తీసుకుంటే పొంగల్ సాఫ్ట్గా ఉంటుంది. అలాగే 1 కప్ వచ్చి పెసరపప్పు తీసుకోవాలి. రైస్లో సగం తీసుకోవాలన్నమాట. అప్పుడే పొంగల్ మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత అందులోకి నీళ్లు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వంపి పెట్టుకున్న తర్వాత 2 గ్లాసుల నీళ్లు వేసి ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ నానిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి నానబెట్టి పెట్టుకున్నటువంటి పప్పు బియ్యం యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు బియ్యంకి 3 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. పప్పు కూడా సేమ్ క్వాంటిటీతోనే తీసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసిన తర్వాత రైస్ పప్పు కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది కదా. ఇప్పుడు అందులోకి 1.5 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాక దాంతోపాటు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యి కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాలలో వదిలేయాలి. ఇప్పుడు కట్టె పొంగల్కి పోపు వేసుకోవాలి. 3-4 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి వచ్చి 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత జీలకర్ర మిరియాలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులోకి వచ్చి 8-10 వరకు జీడిపప్పు వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు తుంచి వేసుకున్నాక సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి అల్లం కూడా 1 స్పూన్ వేసుకొని అల్లము పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చివరగా ఇంగువ కొద్దిగా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి పొంగల్లోకి ఈ పోపు వేసుకోవాలి. పోపు వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత పోపు వేసాం కదా ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. చల్లారిన తర్వాత కూడా కొంచెం ఈ క్వాంటిటీతో చేశారంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాంబారు పల్లి పచ్చడితో వేడివేడి పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.